టీడీపీ నేత రాధాకృష్ణమనాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ నాయకుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని విమర్శించే అర్హత నీకు లేదని, ఆయన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవంటూ హెచ్చరించారు. నీలాంటి వాళ్లు రాజకీయాలలో కొనసాగే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి చిత్తశుద్ది ఉంటే తప్పు చేసిన రాధయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవుల తులసీరామ్ యాదవ్, షేక్ అంజద్ బాషాలు మాట్లాడారు. రాధయ్య, నీ బతుక్కి నువ్వు కాకాని గోవర్ధన్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడమే మీ కూటమి నాయకులే నీ మీద మహాన్ ఉమ్మేస్తున్నారు. చేసిందే తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో ప్రెస్ మీటు. నీ బతుకు గురించి మాట్లాడంటే మాకే సిగ్గుగా ఉంది. రాజకీయాల్లో అవినీతి అక్రమాలతో ఎదిగే వాళ్ళని చూసాం, కానీ నీలాగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఎదిగే వాళ్ళని చూడలేదు రాధయ్య. నువ్వు మళ్ళా టీడీపీ కూటమిలో ముఖ్య నాయకుడివి. నీ గురించి మీ కూటమి నాయకులే చేదరించుకుంటున్నాడు. ఎందుకంటే తప్పు దొరికిపోయి ప్రత్యక్షంగా మళ్ళీ నేను తప్పు చేయలేదు అనే మాట మాట్లాడడానికి ప్రశ్న పెట్టిన రోజు నీది. ఇవి రాజకీయంగా నీ ఎదుగుదల గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఓర్చుకోలేక మాట్లాడుతున్నాడని మాట్లాడినారు. ఒక జెడ్పీ చైర్మన్గా ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ? నీ బతుక్కి ఆడోళ్ళని అడ్డం పెట్టుకుని ఆడోళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళతో ఎదిగిన నీ బతుకు ఎక్కడ? నువ్వు మా కాకాని గోవర్ధన్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని మేము తెలియజేస్తున్నాము. ఇంకొకటి, సోమిరెడ్డి గారి అక్రమాలు, అవినీతి, అతను చేసే అన్ని పనులు నీకు తెలుసు. నువ్వు చేసే తప్పుడు కార్యక్రమాలు కూడా సోమిరెడ్డి గారికి తెలుసు. కాబట్టి నువ్వు ఏ తప్పు పనులు చేసినా సరే వాటిని సోమిరెడ్డి గారు ఆయన చేసిన మంచి కార్యక్రమం అని చెప్పి నేను సమర్థించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇది నిన్న మన ఆదివారం జరిగిన సంఘటన. ప్రత్యక్ష సాక్షి ఈఎస్పీ గారు స్పాట్లో 4 లాడ్జీని రైడ్ చేసి పట్టుకొని వెళ్తే నాకు సంబంధం లేదు, నేను బయట ఉన్నానంటావు. ఇప్పుడు మేము బయట ఉంటాము, మమ్మల్ని తీసుకెళ్తే మేము గమ్మున ఉంటావా? మేము బయట మాకు సంబంధం లేనప్పుడు మమ్మల్ని ఎట్ట తీసుకువెళ్తాం అడుగుతాం. నువ్వు అందరితో పాటు ఇటు కూర్చొని తలదించుకొని బట్టపూరు మొత్తం నీటి కనిపిస్తాను, ఉంగరాల పాటు కూర్చొని నాకు సంబంధం లేదు నన్ను తీసుకెళ్ళిపోయారు. డిఎస్పీకి తెలుగు రాదంటున్నావు, పక్కన ఎస్ఐలు కానిస్టేబుల్ లేరా? నువ్వు తెలియదు. నువ్వు దేశ నాయకుడిగా, దేశ నాయకుడివి, రాష్ట్ర నాయకుడివి, లోకేష్తో పాటు తిరిగినావు, చంద్రబాబు తిరిగావు, అందరికన్నా 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి గారితో తిరిగినావు, మళ్ళీ గాల్లో గెలిచినావు అని మాట్లాడుతున్నావు గోవర్ధన్ గారి గురించి. నువ్వు ఏడయ్యా? నీ బతుకే ఆడదే. నీ బతుకు మీ ఊరు మొత్తం అయితే మొత్తం చెప్తారు. నువ్వా గోవర్ధన్ గారి గురించి వివరించే స్థాయి నీదుందా అని అడుగుతున్నావు. ఇంకోటి చూస్తే తీసుకొచ్చిన ఆడవాళ్ళు పేరు చెప్పకూడదు కాబట్టి మేము చెప్తున్నావు. నువ్వు మాకు దొరకలేదని చెప్తున్నావు కదా. నీతో పాటు నువ్వు దొరకనప్పుడు ఆదివారం రోజు నువ్వున్న లొకేషన్, నీ ఫోన్ డేటా, నువ్వు ఎంతమందికి కాల్ చేసావు ముఖంగా తీసి నువ్వు చెప్పగలుగుతావా అని మేము ప్రశ్నిస్తున్నాం. చెప్పలేవు. చెప్పలేకపోవడం కాక నిన్ను కాపాడుకోవాలి, సోమిరెడ్డికి పొరుగు బాధ్యత. నువ్వు చేసే పనులు అంటే సోమిరెడ్డి గారు చేసే పనులు ఒకటే. కాబట్టి ఈరోజు నీ బతుకు బయటపడిపోయింది. కాబట్టి సోమిరెడ్డి గారు కూడా మీరంతా కూటమిలో ఉన్న కూటమి సోమిరెడ్డి గారు పక్కన ఉండే బ్యాచ్ అంతా ఇదే పనులు చేయడం, దొరికిపోవడం, దొరికిపోయి మాకు సంబంధం లేదని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాం. అసలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలంటే సిగ్గుని కూడా అనిపించలేదు మీకు కనీసం. ఈరోజు నువ్వు ప్రెస్ మీట్లోనే పత్రికల వాళ్ళు అడిగే వాటికి సమాధానం చెప్పలేకపోతే, సమాధానం చెప్పలేక మాకు సంబంధం లేదు ఆ విధంగా నువ్వు లైవ్లో దొరికిపోయావు. దొరికిపోయిన తర్వాత ఏంది? తప్పు జరిగిపోయింది. దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలి? పోలీసులు మళ్ళీ మీకు అడ్డం, మీకు సపోర్ట్గా పోలీసులు, ఆ కూటమి నాయకులే అంటున్నారు, అయ్యా ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టుకుని మమ్మల్ని కానొక్కుతున్నాడని. రేపు 2029 ఎలక్షన్లో కూడా టీడీపీ నుంచే ఎక్కువ ఓటింగ్ శాతం వైసీపీకి పడుతుంది. ఎందుకంటే మీరు చేసే ఈ అవినీతి అక్రమాలు అన్యాయాల మీద ఖచ్చితంగా జనాలు కూడా చేతరించుకుంటారు. కాబట్టి నువ్వు ఈరోజు ఇరుక్కున్న తర్వాత ఏ విధంగా బయటపడాలో తెలియక ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఒక సిఐ చేత స్టేట్మెంట్ ఇచ్చేసినంత కుదరదు. ప్రజలందరూ అంత అమాయకులు కాదు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కాబట్టి నువ్వు ఈసారి గోవర్ధన్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని ప్రత్యేకముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్కే అంజద్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగంలో మైనార్టీ విభాగానికి సెక్రటరీగా పనిచేస్తున్నా. అంటే ఆదివారం నెల్లూరు డిఎస్పీ గారు అలాగే సహచర పోలీసులు అందరూ కూడా 4 లాడ్జెస్ మీద రైడ్ చేయడం జరిగింది. అయితే ఈ రైడ్లో విద్యార్థులు దొరికారు, అట్లాగే యువకులు దొరికారు. ఏదో విద్యార్థులు యువకులు దొరికారు కాబట్టి కౌన్సిలింగ్ చేస్తే సరిపోద్దనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ చేసి ఉండవచ్చు. కానీ సభ్య సమాజం తలదించుకునేలాగా మిగతా
రాజకీయ నాయకులకి రోల్ మోడల్గా ఉండకుండా ఒక నీచ నికృష్టమైనటువంటి దాష్టికానికి పాల్పడినటువంటి వ్యక్తి ఈ రావూరి రాధాకృష్ణ నాయుడు. అడ్డంగా బుక్ అయిపోయాడు హోటల్లో, ఒక మహిళతో అడ్డంగా బుక్ అయి పోలీసులు రైడ్ చేసి ఆ రూమ్ని రైడ్ చేసే క్రమంలో అడ్డంగా దొరికిపోయి 2 గంటల సేపు చేతులు కట్టుకొని కూర్చొని తలదించుకొని తప్పు చేశానని చెప్పేసి బహిరంగంగా ఒప్పుకొని మళ్ళా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అండదండలతో తప్పుగా కాకుండా వేరే విధంగా వక్రీకరించడం. అలాగే ఈరోజు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అతను చేసినటువంటి మొన్న జరిగినటువంటి కార్యక్రమాలను ఈ యొక్క ఏవైతే బ్రోకరు హౌస్లో ఏ విధంగా అయితే ఉంటారో రెడ్ హ్యాండ్గా దొరికినటువంటి రావూరి రాధాకృష్ణ నాయుడిని ఏ విధంగా విజువల్స్ సహా మా నాయకుడు బయటపెట్టాడు. ఈరోజు మళ్ళా పత్రికా ముఖంగా మళ్ళా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని విమర్శించాడు. ఒకటే చెప్తున్నా, రాధాకృష్ణయ్య నువ్వు ఒక మనిషివేనా? మానవతా విలువలు ఉన్నాయా? నువ్వు మా నాయకుడిని మాట్లాడతావా? నువ్వు కనీసం మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కాలి గోటికైనా సరిపోతావా నువ్వు? అసలు నువ్వు ప్రెస్ మీట్ పెడితే అందరు నవ్వుకుంటా ఉన్నారు. సరే 64 ఏళ్ళు ఉన్నాయి ఈ మనిషికి, ఏం పనులు? ఇతను మనిషేనా? అతను ఇట్లా రాజకీయాల్లో ఏ విధంగా కొనసాగుతున్నాడో ఇతన్ని వెంటనే ప్రజలు ఏవైతే కోరుకుంటారంటే ఇటువంటి వాళ్ళని ఏ రాజకీయ పార్టీలు కూడా కొనసాగించకూడదు. ఇతని నాయకుడిని ఈరోజు నువ్వు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టావంటే అంత తప్పు చేసి రెడ్ హ్యాండ్గా దొరికి కూడా నువ్వు ఏమాత్రం నువ్వు తెలుసు నేను తప్పు చేశానని చెప్పి, కానీ మీ నాయకుడు సోమిరెడ్డి అందరితో నువ్వు పోయి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన మాత్రాన తప్పు ఒప్పు అయిపోతుందా? ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు కనుపూరు జాతరలో ఆ రోజు చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మహిళలు నిన్ను చెప్పులతో చేపలతో కొడితే నిడిగింట పరం గ్రామస్తులు వచ్చి నిన్ను తీసుకుపోయింది వాస్తవా కాదా? దీనికి సమాధానం చెప్పు నువ్వు. అలాగే మీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మీరిద్దరు చేసేటువంటి దాష్టికాలని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నీ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈరోజు నువ్వు ఏదో ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన తప్పులే ఒప్పులు అయితే కాదు కదా. బహిరంగంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి నిన్ను 2 గంటల సేపు నువ్వు కింద కూర్చోబెట్టి చేతులు కట్టుకొని మాస్క్ పెట్టుకొని నువ్వు తలదించుకొని ఉంటే నువ్వు చేసావని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత నువ్వు కూర్చున్నావు 2 గంటలు. మరి నువ్వు పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా నువ్వు సమాధానం చెప్పకుండా వాళ్ళని బుకాయిస్తావా? చూసాం ప్రెస్ మీట్ మేము. ఒకటే గుర్తుపెట్టుకో, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఒక సంచలనం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి ఒక రాజకీయ నాయకుడికి పరిచయం అవడం జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఆ నాయకుడిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు ఒకటే ఖబర్దార్ రాధాకృష్ణ, రసిక రాధాకృష్ణ, పనికిమాలోడా, నువ్వు మాట్లాడే మాటలు ఇంకన కనుక నువ్వు గోవర్ధన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలితే భవిష్యత్తులో నీకు రాజకీయ భవిష్యత్తు ఇంక లేదు నీకు. ఎందుకంటే మీ నాయకుడు 1994 నుంచి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు, దాన్ని వారసత్వంగా తీసుకున్నావు. నువ్వు ఇప్పుడు కొనసాగించావు, రెడ్ హ్యాండ్కి దొరికిపోయావు. 1994 నుంచే తమ నాయకుడు సోమిరెడ్డి గారి గురించి తండోపతండాలుగా అధికారుల మీద ఎటువంటి అరాచకాలు జరిగాయో, డాక్టర్ల మీద ఎటువంటి అగత్యాలు జరిగాయో పత్రికా ముఖంగా ఆ రోజుల్లోనే చూసాం. దాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు. ఆ కొనసాగింపు క్రమంలోనే ఈరోజు నువ్వు రెడ్ హ్యాండ్గా దొరికావు. ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని తప్పును ఒప్పుకో. అంతేగాని మా నాయకుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు చెప్తే నీకు ఎందుకంత చురుగు? మీ నాయకుడు సోమిరెడ్డి అన్నదండలతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టేంత మాత్రాన తప్పులేమో ఒప్పు అయిపోతుందా? ఇంకనైనా నీ వ్యవహారాన్ని మార్చుకో. ప్రజలు చీకొడుతున్నారు ఆ వీడియోస్ చూసి. 2 గంటల సేపు నువ్వు ఆ లాడ్జ్లో ఉన్నావు, మధ్యాహ్నం ఉన్నావు, వచ్చి రైడ్ చేశారు, బాగానే ఉంది. నువ్వు ఆ ఆదివారం రోజు ఎవరెవరు కాల్ చేశావు, ఆ కాల్ డేటా, ఆ సీసీ ఫుటేజ్, ఫ్రంట్ ఉండేటువంటి సీసీ ఫుటేజ్
ఇవన్నీ కనుక నువ్వేమైనా బహిరంగంగా నువ్వేమైనా బయట పెట్టగలవా? నేను సవాలు విసురుతా ఉన్నావు ఈరోజు మేము సవాలు విసురుతా ఉన్నాం. ఆ సీసీ ఫుటేజ్ అన్నీ కూడా నువ్వేమైనా భద్రపరిచి నేను చేయలేదయ్యా అని చెప్పి నువ్వు బహిరంగంగా కనుక నిరూపించగలిగితే మేము వాస్తవాలు ఒప్పుకొని మేము ఏవైతే చేయాలో అది చేస్తాం. లేదా నీ కారణం సీసీ ఫుటేజ్ అన్ని తీసుకొచ్చి ఇవ్వు, మేమే హైకోర్టుకి వేస్తాం. పాపం ఆయన చేయలేదు, తప్పు, ఏదో పొరపాటు అయిపోయిందని చెప్తాం. అడ్డంగా బుక్ అయిపోయి నలుగురిలో చీదరించుకునే విధంగా నువ్వు వ్యవహరించిన తీరు, సభ్య సమాజం తలదించుకునే విధంగా నువ్వు వ్యవహరించిన తీరు, నువ్వు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు నీకు లేవు. పనికిమాలోడా, ఇంకనైనా నువ్వు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు మీ నాయకుడికి హెచ్చరిస్తూ ఉన్నావు, మా నాయకుడి గురించి ఎక్కువ తక్కువ కనుక మాట్లాడితే ఇంకన మీ గురించి ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.